ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో మనము ఎంతగా వాడబడితే మనకి సమస్యలు అంతకన్నా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే మనం దేవుల్లో వాడబడడం అపవాదికి ఇష్టం ఉండదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ప్రతి ఆదివారం కూడా దేవుడి సన్నిధికి వెళ్తూ ఉన్నాను కదా, ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉన్నాను కదా, ప్రతి దినము కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను కదా, ప్రతి దినము కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను కదా, ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉండి దేవుణ్ణి కనిపెట్టుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాను కదా, మరి నాకెందుకు ఈ సమస్యలు, మరి నాకెందుకు ఈ యొక్క శోధనలు, మరి నాకెందుకు ఈ యొక్క బాధలు, ఈ యొక్క ఇబ్బందులు అని చాలామంది కుమిలిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆత్మీయంగా బలపడినప్పుడే అపవాది నిన్ను ఏదో విధంగా చెడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. నీకు సమస్యలు వస్తూ ఉన్నాయంటే దేవుళ్ళో నువ్వు ఎంతగా బలపడుతూ ఉన్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు గారి జీవితం చూసుకున్నట్లయితే చాలా భయంకరమైన జీవితం. ఆయన ఎన్నో సమస్యలు అనుభవించారు, ఎన్నో బాధలు, ఎన్నో శోధలు, వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించి ఒకనొక దినమున ఒక ఉన్నతమైన స్థితిలో యోబు గారిని నిలబెట్టారు. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి, అటువంటి భక్తి మనలో ఉండాలి, అటువంటి ఆత్మీయత మనలో ఉన్నప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో కూడా గొప్ప అద్భుత కార్యములు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డాను అన్నవారు ఖచ్చితంగా మన యొక్క కల్వరి స్వరం ప్రకాశ్ అనే యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి షేర్ చేయండి. మీరు కూడా ఈ యొక్క సత్య సువార్తలో పాల్భోగిస్తలై దేవుని దీవులు పొందుకోండి. పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన ప్రిపేర్లోకి తండ్రి, విన్న వాక్యం యొక్క హృదయాల్లో ఫలింపు చేయమని యేసు నామములో కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.